నేటి నుంచి సర్కారు దోకాన్లో ఓపీ బంద్. సమ్మె ముగించిన గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్. జీవో 38 ప్రకారం బదిలీలు చేపట్టాలని డిమాండ్. స్పౌస్ ప్రయారిటీ కేటగిరీలను గాలికి వదిలేసారే మండిపాటు. అధికారుల తీరును నిరసగా ఓపీ ఆపరేషన్ల బహిష్కరణ. అంటే ఈ విధంగా రాష్ట్రంలో అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బదిలీలు చేసిరుగా అవన్నీ ఇష్టానుసారంగా చేశారు. స్పౌస్ కావచ్చు, లేకపోతే మేము అనుకున్న విధంగా కేటగిరీలో గాలికి వదిలేశారు అని చెప్పేసి, ప్రయారిటీ గాలికి వదిలేశారు అని చెప్పేసి కంప్లీట్ గా డాక్టర్లు అందరూ నిరసన తెలుసు. ఈ రోజు నుంచి ఓపీలు బంద్ చేశారు. సో వెంకటేష్ కుమార్ జూడా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు గాంధీ హాస్పిటల్ నుంచి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ ఈ న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీలు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కుతుందని ఆరోపిస్తూ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మండిపడింది. గురువారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో సంఘం నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జీవో 38 ప్రకారం బదిలీలు నిర్వహించకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల వందలాది మంది వైద్యులు అన్యాయానికి గురవుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీల్లో పారదర్శకత ఉండాలని, నిబంధనల ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించే సంచలనం సృష్టించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే బదిలీ జరుగుతుంది కదా, సో బదిలీలు కలిపి కంప్లీట్ గా ఇవన్నీ కూడా చట్టపరంగా లేదు, బదిలీ అని అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. సో మాట్లాడదామని వెంకటేష్ కి కాల్ చేద్దాం. సో గాంధీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్. సో ఒకసారి వారితో మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. నిబంధనలు తుంగలో తొక్కారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38 ప్రకారం బదిలీలు జరగకపోవడంతో డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్పౌస్ భార్యాభర్తల కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారికి, అనారోగ్య సమస్యల నుండి ప్రాధాన్యత కోరుతున్న వారికి న్యాయం జరగడం లేదని టీజీడీఏ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా మారుమూల ప్రాంతాల్లో సేవలు అందిస్తూ వ్యక్తిగత కారణాలతో రిక్వెస్ట్ బదిలీ కోరుతున్న వైద్యులు అధికారులు బుట్ట దాఖలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక గుర్తింపు పొందిన సంఘం నాయకులకు బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ దానిని అమలు చేయకపోవడంతో అధికారుల మొండి వైఖరి నిర్దేశమని వారు ధ్వజమెత్తారు. ఒకసారి కాల్ చేశారు. హలో అన్న, బాగున్నా. గుడ్ మార్నింగ్. మీరు కాలేజ్ టీవీ మార్నింగ్ న్యూస్ లో లైవ్ ఉన్నారు. సో ఈ రోజు నుంచి మన ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని ఓపీస్ బంద్ చేసామని చెప్పేసి నిన్న డాక్టర్స్ అందరూ కూడా సమ్మె ముగించారు కదా. అవును. సో ఎందుకన్నా అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంది, మీరు కూడా ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశారు, సో ఏంది అసలు? యాక్చువల్ గా ఈ ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ అనేవి దానికి రెగ్యులర్ గైడ్ లైన్స్ స్పెసిఫిక్ గా ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఆ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉంటే ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది రెండో క్వశ్చన్. సో మూడో విషయం ఏంటంటే డాక్టర్స్ లైఫ్ లో ఆల్రెడీ 10 years ఆఫ్ లైఫ్ యూజీ, ఓకే, పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీలోనే గడిచిపోతుంది. అది ఓన్లీ స్టిపులేటెడ్ టైం. బట్ ఒకవేళ తొందరగా పాస్ అయితే 10 years ఆఫ్ లైఫ్, లేదు ఇంకా 1 year 2 year అలా అవ్వాలి అని అంటే ఇంకా మాక్సిమం ఇయర్ తీసుకుంటది. తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ అనేది ఒక సర్టన్ 35-30+ తర్వాత స్టార్ట్ అవుతుంది డాక్టర్స్ కి. ఓకే, సో ఇప్పుడు వైఫ్ కి ఒక ప్లేస్మెంట్ రావడము, హస్బెండ్ ఒక ప్లేస్ రావడం అనేది చాలా కన్సర్న్. సో ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ గానే మళ్ళీ లివింగ్ చేయాల్సి వస్తుంది, ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది, అట్లా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది. సో దీనికి గురించి రీసెంట్ గా అంటే మా సీనియర్స్ అంటే ప్రొఫెసర్స్ వాళ్ళు వీళ్ళ క్యాడర్స్ లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే స్థానికత అనేది పోస్ట్ రిలేటెడ్ గా కూడా ఇస్తే బాగుంటది అని చెప్పేసి ఒక కన్సర్న్ ఉంది. సో ఆర్డర్స్ కూడా యథావిధిగా ఏదైతే గైడ్ లైన్స్ ఉందో దాని ప్రకారంగా వెళ్ళాలని ఉంది. సో కొంచెం డాక్టర్స్ మధ్యన ఆ సముఖత లేదు. గవర్నమెంట్ కూడా ఏ విధంగా వెళ్ళాలి అనే గైడ్ లైన్స్ పర్టికులర్ గా దేని తీసుకొని చేస్తున్నారు. ప్రీవియస్ లో కొన్ని చేసి ఫీజిబిలిటీస్ ఇచ్చారన్నట్టు. సో ఈ చిన్న డిస్టర్బెన్స్ లలోనే గవర్నమెంట్ డాక్టర్స్ మధ్యన సముఖత కుదరట్లేదని నేను అనుకుంటున్నా. ఇంకా స్టిల్ కొంచెం డెప్త్ సబ్జెక్ట్ చూడాలి. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతాను నేను. ఓకే, మరి ఇప్పుడు ఓపీ పరిస్థితి ఎట్లా? అంటే ఓపీలు ఇప్పుడు క్లోజ్ ఉన్నాయి గాంధీలో. అయితే నిన్న ఇచ్చిన ఈవినింగ్ అల్టిమేటం వరకు అయితే సీనియర్స్ అయితే ఓపీలు ఈ రోజు క్లోజ్ చేస్తున్నాం అన్నారు. బట్ స్టిల్ గ్రౌండ్ లెవెల్ లో చూసుకోవాలి. డాక్టర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటారు అలా అంటారు, కానీ వీఆర్ బౌండ్ టు సర్వ్ పబ్లిక్. బట్ గవర్నమెంట్ కానీ ఒక డాక్టర్ ని ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తీసుకొస్తే బాగుంటుంది. ఎవరైనా ఒక గుడ్ లైఫ్, ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది కోరుకుంటారు, కానీ డాక్టర్ కి ఎప్పుడు లేదు. సో అది గవర్నమెంట్ ఇస్తే ఎవరైనా చేస్తారు. ఓకేనా? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. అన్న. సో ఈ విధంగా కంప్లీట్ గా హాస్పిటల్స్ లో ఓపీలు బంద్, అంటే చట్ట విరుద్ధంగా అంటే జీవో 38 వల్ల బదిలీలు అన్ని కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పేసి డాక్టర్లను కూడా మాట్లాడి సో ఈ విధంగా బంద్ చేశారంట. కానీ ప్రభుత్వం వెంటనే, ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో మనకి
అక్కడ ఫెసిలిటీస్ దొరుకుతాయి, అరకొర ఫెసిలిటీస్ దొరుకుతాయి. ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వాలు వాటిని చక్కగా చూసుకోకపోవడం వల్ల. సో ఎంతమంది అంటే మనకు ఆల్రెడీ తెలుసు, గాంధీ ఉస్మానియా పోతే ఏ విధంగా కూడా మనందరికీ క్లియర్గా తెలుసు. కాబట్టి ఓపీలు బంద్ అయితే పేద ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వీటిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఆ జీవోలో ఏముంది, డాక్టర్స్ ఏమని మాట్లాడుకుంటూ ఏం కావాలో డాక్టర్స్కి వాళ్ళతో చర్చలు జరిపించి తక్షణమే దీనికి ఒక ఆన్సర్ సమాధానం తీసుకొచ్చి